Honorable Speaker Pro Tem. Now we will take up oath or affirmation. The Secretary will now call the names of the members who have not taken oath or affirmation on 9th of December 2023. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లమడ గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు. శ్రీ అల్లేటి మహేశ్వరరెడ్డి గారు. శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు. శ్రీ కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కడియం శ్రీహరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు. కల్వకుంట్ల తారక రామారావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడనైన కల్వకుంట్ల తారక రామారావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. శ్రీ కౌశిక్ రెడ్డి పాడి గారు.
పాడి కౌశిక్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన పాడి కౌశిక్ రెడ్డి అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి అనే నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పద్మారావు టి గారు. టి పద్మారావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. టి పద్మారావు నేను తెలంగాణ శాసనసభ సభ్యుడైన నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. పల్లా రాజేశ్వరరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన పల్లా రాజేశ్వరరెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు గారు. శ్రీ పాయల్ శంకర్ గారు. శ్రీ రామారావు పవార్ గారు. శ్రీ టి రాజాసింగ్ గారు. I am to announce to the House that up to 5 p.m. on 13th of December 2023, the time and date fixed for receiving the nominations for elections to the office of Speaker, the following nominations have been received. Member nominated Sri Gadam Prasad Kumar, Proposer Sri Yamula Revant Reddy. Member nominated Sri Gadam Prasad Kumar, Proposer Sri Bhatti Vikrama Mallu. Member nominated Sri Gadam Prasad Kumar, Proposer Sri C. Damodar Raj Narsimha. 4. Member nominated Sri Gadam Prasad Kumar, Proposer Sri Dudila Sridhar Babu. 5. Member nominated Sri Gadam Prasad Kumar, Proposer Sri Punga Giliti Srinivas Reddy. Number 6, member nominated Sri Gadam Prasad Kumar, Proposer Srimati Konda Sureka.
7 Sri Gadam Prasad Kumar, member nominated, and proposer Srimati Anusuya Sitakka Danasari. Member nominated 8 Sri Gadam Prasad Kumar, proposer Sri Tumula Nageshwar Rao. 9 member nominated Sri Gadam Prasad Kumar, proposer Sri Kalvakuntala Taraka Rama Rao. Member nominated 10 Sri Gadam Prasad Kumar, proposer Sri Muhammad Majid Hussain. Member nominated 11 Sri Gadam Prasad Kumar, proposer Sri Kunnameli Sambasiva Rao. Member nominated 12 Sri Gadam Prasad Kumar, proposer Sri Mallareddy Rangareddy. Member nominated number 13 Sri Gadam Prasad Kumar, proposer Sri T. Ram Mohan Reddy. Number 14 Sri Gadam Prasad Kumar, proposer Sri Yanam Srinivas Reddy. Number 15 Sri Gadam Prasad Kumar, Sri Makan Singh Raj Thakur, proposer. Number 16 Sri Gadam Prasad Kumar, proposer B. Manohar Reddy. Number 17 Sri Gadam Prasad Kumar, proposer Sri Mandula Samuel. Number 18 Sri Gadam Prasad Kumar, proposer Sri Patlola Sanjeeva Reddy. Number 19 Sri Gadam Prasad Kumar, proposer Sri T. Prakash Gaur. Number 20 Sri Gadam Prasad Kumar, proposer Sri Kale Yadaya. Number 21 Sri Gadam Prasad Kumar, proposer Sri Kaleru Venkatesh. Number 22 Sri Gadam Prasad Kumar, proposer Sri Bandari Lachma Reddy. Number 23 member nominated Sri Gadam Prasad Kumar, proposer Sri Mi Zulfikar Ali. I am further to announce to the House Sri Gadam Prasad Kumar, elected unanimously to the office of the Speaker. Since Sri Gadam Prasad Kumar is the only candidate who filed the nomination, I heartily congratulate Sri Gadam Prasad Kumar and extend my best wishes to him in discharging the functions as the Speaker of the 3rd Telangana Legislative Assembly. Now I request the Honorable Speaker, Sir, Sri Gadam Prasad Kumar Garu to occupy the chair. I am also to request the Honorable Chief Minister Saab and the Leader of the House, the Honorable Deputy Chief Minister Saab, the Honorable Minister for Legislative Affairs, and the floor leaders of all legislature party to conduct him to the chair.
అప్పుడప్పుడు అటు లెఫ్ట్ కూడా చూడండి. కూర్చో కూర్చో.
So happy for you. Congratulations, sir, as you in charge. Congratulations, sir. All the best. మంగళ కనుకొని పొడవుగానే ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు, మూడవ తెలంగాణ శాసనసభ యొక్క సభా అధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా సిపిఐ, ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు పలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించినరు. సభాపక్ష నాయకుడిగా మా సభ్యులకు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారికి, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ, ఆ పార్టీ అధ్యక్షులకు, శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో, అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా, నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు. వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది. నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం, అక్కడి గాలి, అక్కడి నేల
ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. అదేవిధంగా వారు అతి సామాన్యమైన కుటుంబం. వెనుకబడి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతను తీసుకొని 8 మంది సోదరీమణుల మధ్యలో ఒక్కడుగా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాల మీద వేసుకొని 8 మంది ఆడపడుచులను సమన్వయం చేసుకుంటూ సమాజంలో కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెడుతూ ఏ లోటు రాకుండా సోదరీమణులందరినీ కూడా ఈ రోజుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాడు. అంటే ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలి, ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఉండే సమస్యల్ని వాళ్ళు అడగక ముందే గుర్తించి పరిష్కరించడం తెలిసింది అని అంటే ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం. మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం. అది ప్రతిపక్షమో పాలకపక్షమో విపక్షమో అనే విభేదాలు లేకుండా సభ్యులు అంటే ఈ సభ యొక్క సభ్యులు. ఆ సభ్యులు లేవనెత్తే అంశాలను వారు లేవనెత్తిన అంశాలలో ఉన్న లోతును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా స్పీకర్ గారు ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ఒక కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం, సమన్వయం చేయడం, సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడతారు. అదేవిధంగా వారు రాజకీయ ప్రస్థానం స్థానిక సంస్థలు ఒక ఎంపీటీసీగా వారి రాజకీయ ప్రస్థానం మొదలయ్యి అక్కడి నుంచి వారు ఎంపీపీ అవ్వడం, 2008 ఉప ఎన్నికలలో శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం, 2009లో తిరిగి వారు శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం, తర్వాత వారు మంత్రిగా సేవలు అందించడం, హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళకున్న లోన్లు కానీ లేకపోతే వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించడము, వారు మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాదును శాటిలైట్ టౌన్గా గుర్తించి కీర్తిశేషులు పెద్దలు జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వారితో మాట్లాడి వికారాబాద్ పట్టణాన్ని శాటిలైట్ టౌన్గా గుర్తించి 2200 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు వారు అక్కడి ప్రజల యొక్క సేవలో వారు ముందున్నారు. అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజ్ కావాలని వారే ఆ రోజు ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజ్ మంజూరైంది. ఇంకా స్టాఫ్ ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వారే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నగూడ చౌరస్తా వరకు రోడ్ వైడనింగ్ విషయంలో కానీ వీటిలలో కూడా వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ప్రాంతం యొక్క అభివృద్ధిని వారు ఎప్పుడూ మర్చిపోకుండా వారు ఎన్నికలలో గెలిచిన ఒకవేళ ఫలితాలు వారికి అనుకూలంగా రాకపోయినా వారెప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉండలేదు. కాబట్టి ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు లాంటి వ్యక్తులు సునిశ్చిత దృష్టితో, సమస్యల అవగాహనతో, సభ్యుల సమన్వయంతో ఈ శాసనసభను వారి నాయకత్వంలో మనందరం ఒక ఆదర్శవంతమైన శాసనసభగా నడిపించడానికి వారి పూర్తిగా మన అందరికీ దశ దిశ నిర్దేశిస్తారు. వారిని మనస్ఫూర్తిగా ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఈరోజు బాధ్యతలు నిర్వహించే వరకు వారి యొక్క రాజకీయ ఎదుగుదల కావచ్చు, ప్రజా సమస్యల పరిష్కారంలో కావచ్చు, వారి యొక్క కృషిని అభినందిస్తూ నేను ఏ ప్రాంతం నుంచి అయితే శాసనసభ్యుడిగా ఎన్నికైనానో మా ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులే ఆ ప్రాంత నివాసే వికారాబాద్ జిల్లా ఒకప్పుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి వచ్చి దేశ రాజకీయాలలోనే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈ సభ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం, ఈ ఎన్నికవ్వడానికి సహకరించిన మిత్రపక్షాలన్నిటినీ ప్రతిపక్షాలన్నిటిని కూడా మరొకసారి అభినందిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ
ఈ సభలో సభ్యుల యొక్క అందరి హక్కులను వారు కాపాడతారనే నమ్మకంతో వారి అభినందిస్తున్నాను. వారి నాయకత్వంలో మేమందరం కూడా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, తెలంగాణ 3వ శాసనసభకి స్పీకర్గా ఎన్నికైనటువంటి మీకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా కాపాడాలనేటువంటి ఆలోచనతో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా మీ ఎన్నికని ఏకగ్రీవంగా చేసినందుకు ఈ ప్రజాస్వామ్య అత్యున్నతమైనటువంటి దేవాలయంగా భావించేటువంటి శాసనసభకి మీ ఎన్నిక తప్పనిసరిగా వన్నె తెచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. మీరు వెనకబడినటువంటి ప్రాంతం నుంచి కాకుండా సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళ సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా 3 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తిగా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా మీ శాసనసభ స్థానం తప్పనిసరిగా ఈ సభలో ప్రజల సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తున్నాం, ఆశిస్తున్నాం కూడా. మీరు గతంలో షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా ఉండి ఆ తర్వాత చైర్మన్గా కూడా ఉండి ఆ సమస్యలపైన చైర్మన్గా మీరు చూపించినటువంటి చొరవ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడిందని చెప్పడంలో కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలాగే మీరు గతంలో హ్యాండ్లూమ్ మంత్రిగా పనిచేసినప్పుడు చేనేత కార్మికుల యొక్క బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి లోన్లని మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాఫీ చేయించడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం కూడా ఈ సమాజంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలపైన మీకున్నటువంటి మనసుకి స్పష్టంగా అర్థం పడుతూ ఉంది. మీలాంటి వ్యక్తులు ఈ శాసనసభ స్థానానికి సభాపతి కావటం ఈ సభలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులపైన ప్రజల యొక్క సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున మీరు సమయం ఇస్తారని ఆ దిశలో సభ్యులందరికీ కూడా వారి వారి గౌరవం కాపాడుతూనే వారికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూనే వాళ్ళ హక్కులను కూడా కాపాడే ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదని నేను భావిస్తూ ఉన్నాను మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ద్వారా. మీరు ఈ శాసనసభకి సభాపతిగా ఎన్నిక కావటం మీతో పాటు పనిచేసినటువంటి శాసనసభ్యులుగా మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. మీరు సభాపతి స్థానంలో కూర్చొని ఈ రాష్ట్రం ఎన్నో కోరికలతో ఎన్నో ఆలోచనలతో ఎన్నో కలలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచి జరిగేటువంటి ఈ శాసనసభ సమావేశాల్లో చర్చలు అర్థవంతంగా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి దిశగా మీరు సలహాలు సూచనలు ఇస్తారని ఆ దిశలోనే ఈ సభని ముందు నడుపుతారని ఆశిస్తూ మీ ఎన్నికకి సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ అందరికి కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే సభానాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు
భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర సమస్యలపైన ఆ సమస్యల పరిష్కారం కోసం మనం చర్చించేటప్పుడు ఇదే స్ఫూర్తితో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముందుకు వస్తారని, ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పెద్ద ఎత్తున పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీకు తెలియజేస్తూ కూర్చుంటాను. అధ్యక్ష, థ్యాంక్ యూ. శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, మొదటగా 3వ తెలంగాణ శాసనసభకి మీరు స్పీకర్గా ఎన్నిక కావటం మా అందరికీ కూడా హర్షణీయం. మీకు అభినందనలు తెలియజేస్తూ, మీకున్న అపార రాజకీయ అనుభవం, మీ రాజకీయ ప్రస్థానం మొదటగా ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఈరోజు పార్టీ పరంగానే కాకుండా మరి మీరు శాసనసభ్యులుగా 3వసారి ఎన్నిక కావటం, ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో పెట్టడానికి మీరు చూపెట్టిన చొరవ, మీరు తీసుకున్న అనేక ప్రోగ్రెసివ్ అడుగులు తప్పకుండా మరి ఐడియలిస్టిక్గా రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటాయని, ఆ క్రమంలోనే మీరు మొదటగా ఎంపీటీసీగా, మండలాధ్యక్షులుగా, దాని తదుపరి శాసనసభ్యుడిగా, చైర్మన్గా, మరి ఆనాడు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించిన ఒక ప్రధానమైన విధానపరమైన నిర్ణయం, దేశ చరిత్రలో నిలిచిపోయే ఆ నిర్ణయంలో ప్రధాన భాగస్వాములుగా మీరు నిలవటం, ఆ క్రమేణా మీరు ప్రజా జీవితంలో ప్రజా సంక్షేమము, అదేవిధంగా ప్రజలకు దగ్గరగా ఉండాలని, ఓడినా నేను మీకున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిన వైనాన్ని ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ, మరి మీరు మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆనాడు ఎయిర్పోర్ట్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, కాలేజీలో కానీ, బస్ స్టాండ్స్లో కానీ మీరు హ్యాండ్లూమ్స్ను ఎంకరేజ్ చేయాలని, ప్రోత్సాహం చేయాలని స్టాల్స్ పెట్టడం, ఆ క్రమంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించిన వారన్నీ కూడా ఆదుకోవాలనే మీ ప్రధానమైన ఉద్దేశాన్ని ఈ సందర్భంలో మరి జ్ఞప్తికి తీసుకొస్తూ, రాబోయే కాలంలో కూడా మరి ఇప్పటివరకు కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని 3వ శాసనసభకు సంబంధించి, తెలంగాణ శాసనసభకు సంబంధించి ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయాలని సభానాయకులు మరి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన మీ అభ్యర్థిత్వాన్ని మేము కోరగానే టీఆర్ఎస్ పార్టీ వారు కానీ, అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కానీ, అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ వారు కానీ మేము ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం. మన రాష్ట్రాన్ని ఒక ఆదర్శనీయమైన రాష్ట్రంగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లాలని వారి ఆలోచనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల హక్కులకు సంబంధించి మీరు కూడా శాసనసభ్యుడిగా వారికి సంబంధించి మరి రాజ్యాంగంలో వారికి కలిగించిన హక్కులను కాపాడే ప్రతి క్రమంలో ఈరోజు మీరు వారికి అండగా నిలబడతారని, ఈ హౌస్ను కూడా సజావుగా నడపడానికి మేము ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి గౌరవ స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సభా సాంప్రదాయాలను బట్టి, రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారం వారు తీసుకునే నిర్ణయానికి పూర్తి స్థాయిలో వారికి మరి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశాభావంతో ముందుకు చెప్తూ, మరొకసారి మీరు శాసన సభాపతిగా ఆ స్థానంలో కూర్చుంటే నేను మాకు ప్రత్యేకంగా మా కుటుంబానికి సంబంధించి మా నాన్నగారు శ్రీపాదరావు గారు శాసన సభాపతిగా మరి అదే చైర్లో
ఇదే శాసనసభలో మరి అనేక సంవత్సరాలు శాసనసభాపతిగా వారు ఈ శాసనసభను నడిపించిన వైనాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ మీరు ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఈ శాసనసభని దిగ్విజయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలను ఈ శాసనసభ వేదిక ద్వారా తీరికంగా చర్చించే ఆలోచన చేస్తూ ఉన్న మా ప్రభుత్వానికి సంబంధించి మీరు తప్పకుండా మీరు దిశని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీకు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు. అధ్యక్ష, ముందుగా శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అధ్యక్ష, మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది. మీరు 2009 శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు. 2012 నుంచి 14 దాకా మీరు మంత్రిగా, ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరకు వచ్చి మీరు రండి సిరిసిల్లకి మీరు రావాలి, ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు. మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, ఈ సమయంలో వస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దలు శ్రీకొండ మధుసూనాచారి గారు, తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తదనంతరం మీరు మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు, కాపాడిన విలువలు వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడే పెద్దలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు కూడా చెప్పినట్టు మరి ఈ సభ అందరి సభ, ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని, ప్రతి సభ్యుడి యొక్క హక్కులను, ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క, ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో, రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో, ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మీ బాధ్యతలో మీరు 100% విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు అభినందనలు అధ్యక్ష. థ్యాంక్ యూ. श्री अहमद बिन अब्दुल्ला बलाला. स्पीकर सर, मैं मेरी पार्टी की जानिब से आपको इस अहदे के लिए स्पीकर तीसरी लेजिस्लेटिव तेलंगाना असेंबली के मौके पर मुबारकबाद पेश करता हूं और हम सब का साथ आपको रहेगा और उम्मीद करता हूं कि जिस तरीके से मजलिस इत्तेहादुल मुस्लिमीन हमेशा ऐवान में अक़लियतों और मज़लूम तबक़ात की आवाज़ उठाती आई है, इस बार भी हमारी आवाज़ को जो अवाम की तर्जुमानी यहाँ पर ऐवान में करती है उसके लिए आप पूरा मौका देंगे और हम आपके हाउस को चलने में हमारी पार्टी की जानिब से हमारी तरफ से पूरा ताउन रहेगा और हम उम्मीद करते हैं कि हमको भी अवाम की तर्जुमानी करने का यहाँ पर ज़्यादा से ज़्यादा मौका दिया जाएगा। मैं मेरी पार्टी की जानिब से और हमारे तमाम MLAs की जानिब से आपको बहुत बहुत मुबारकबाद कहता हूँ। शुक्रिया।
శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. శ్రీ ప్రసాదరావు గారికి ఈనాడు 3వ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన మీకు నా తరపున, మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. అధ్యక్ష, మీకు తెలుసు, ఇక్కడ సభ్యులందరికీ కూడా తెలుసు, రాజకీయాలంటే ఒక పవిత్రమైనటువంటి వ్యాపకం. అది శాసనసభ దేవాలయం లాంటిది. బయట ఎన్నున్నా దేవాలయంలో ప్రవేశించేటప్పుడు చెప్పులు బయట వదిలి ఎలా లోపలికి వెళ్తామో, శాసనసభలోకి ప్రవేశించేటప్పుడు విడివిడి ఆలోచనలు, వేరువేరు ఆలోచనలు ఉన్న వాటన్నిటినీ బయట వదిలేసి ప్రజలకు సంబంధించి ప్రజాస్వామ్య పరిపుష్టి కొరకు అందరం లోపలికి రావాలి. ఆ క్రమంలోనే మనకు తెలుసు, ఇప్పుడు మీరు రాజ్యాంగబద్ధంగా స్పీకర్గా ఎంపికయ్యారు. రాజ్యాంగం అందులో స్పష్టంగా రాయబడింది. ప్రజలు తమకు తాము రాసుకుని అంబేద్కర్ గారి అధ్యక్షతన అయినప్పుడు కూడా అందులో పొందుపరిచినటువంటి అంశం, తమకు తాము రాజ్యాంగాన్ని రచించుకుని తమకు తాము అర్పణ చేసుకున్నాం అనే అంశాన్ని అందులో ప్రస్తావన చేయబడింది. అలాగే ప్రజాస్వామ్యానికి అబ్రహాం లింకన్ గారు బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అంటే మొత్తంగా చూస్తే ప్రజలు కేంద్ర బిందువుగా ఉంటారు. ఆ ప్రజల సమస్యలను ప్రతిబింబించే విధంగా శాసనసభ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలో మీకు ముందు అనేక మంది ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చాలా గొప్ప గొప్ప వారు శాసనసభ స్పీకర్లుగా పనిచేశారు. ఐదేవర కాళేశ్వరరావు గారి దగ్గర నుంచి ఇప్పుడు శ్రీపాదరావు గారు కానీ, లేకుంటే ఈ మధ్య కాలంలో మన సురేష్ రెడ్డి గారు కానీ, మనోహర్ గారు కానీ, ఇంకా అనేక మంది, చాలామంది వారి వారి విలువలతో కూడినటువంటి అధ్యక్ష శాసనసభ అధ్యక్షులుగా వారి వారి విలువల్ని ఇక్కడ ప్రోగు చేసి తద్వారా ఈ శాసనసభ నిర్వహణకు ఒక అందం, రూపం కల్పించారు. వారిని మీరు అధ్యయనం చేయాలని, వారి అడుగుజాడల్లో నడిచి శాసనసభకు మరింత వన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే మాలాంటి పార్టీలు, చిన్న పార్టీలు, బయట మాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నా శాసనసభలోకి వచ్చేసరికి ఇది ఒక ఘట్టం. ఒక్కళ్ళమే కమ్యూనిస్ట్ పార్టీగా రావటం అనేది ఒక విచారకరమైన ఘట్టమే మాకైతే. అయినా సరే మీరు ఇక్కడ మీ సాంకేతికతను బట్టి సమయాన్ని కేటాయించడం అనే అంశం కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు తగు ఆ సమస్యల ప్రస్తావన చేయటం కోసం తగు సమయాన్ని మాకు కూడా కేటాయించాలి. అలాగే ఇరు వర్గాలు కూడా, అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఇరువురు కూడా, సహజంగా మనం చాలా సభలు చూసాం, ఆవేశాలు, ఉద్రిక్తతలతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇటువంటివి కూడా వాడుకున్న సందర్భాలు కూడా చూసాం. మీరు ప్రశాంతంగా కనపడుతున్నారు. మీరు 2009లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాను. మీరు సహజంగానే శాంతమూర్తిగా, ఓపికవంతులు. మీరు మీ ముఖ కవళికల ద్వారానే, మీ కను సైగల ద్వారానే అందరూ కూడా ఆవేశాలు కూడా సద్దుమణుగుతాయని ఆశిస్తూ, ఆ విధంగా ఒక పరిపూర్ణమైనటువంటి స్పీకర్గా గొప్ప పేరు ప్రఖ్యాతలు మీరు పొందాలని కోరుకుంటూ, ఆశిస్తూ, అభిలషిస్తూ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మీకు అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్దలు చెప్పినటువంటి అంశాలతో పాటు శాసనసభ గౌరవ మర్యాదలు, దీని యొక్క ఔన్నత్యం, దీని యొక్క ప్రాశస్త్యం, దీని యొక్క అవసరం
రాష్ట్ర సమస్యల పట్ల, ప్రజల సమస్యల పట్ల మనం మాట్లాడాల్సినటువంటి తీరు, పరిష్కరించాల్సినటువంటి పద్ధతులకు భిన్నంగా గతంలో కొన్ని తప్పుదారుల ద్వారా, లేకపోతే ఆవేశాలకో, లేకపోతే వ్యక్తిగత దోషులకో ఇది వేదికగా చేసుకొని కొంత అపప్రదమోసిన మాట వాస్తవం. భవిష్యత్తులో ఈ సభా గౌరవ మర్యాదలను కాపాడుకుంటూనే, ఈ రాష్ట్ర ప్రజా సమస్యలను తీరుస్తూనే మన శాసనసభ దేశానికి ఒక ఔన్నత్యాన్ని, ఒక కీర్తిని, మన చూసి ఇతర శాసనసభలు నేర్చుకునేటటువంటి విధంగా మాతోటి పాటు అందరు సభ్యులు ప్రవర్తించాలని, తద్వారా మన సభకు ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ఆపాదించేటట్టుగా మీకు ఆ భగవంతుడు శక్తినివ్వాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు. శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభకి స్పీకర్గా యునానిమస్గా ఎన్నుకోబడిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు రాజకీయంగా ఎంపీటీసీ నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కూడా చేశారు. ఈ సభ పట్ల మీకు పూర్తి అవగాహన ఉన్నది. ఏదైతే యునానిమస్గా ఎన్నుకోబడిన మీరు అటు ప్రతిపక్షంలో ఉన్నవారిని, ఇటు స్వపక్షంలో అధికార పక్షం వారిని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ తెలంగాణ ప్రజల ఆశయాలకి అనుగుణంగా ఏదైతే మంచి చేద్దామని ఈ సభలోకి వచ్చిన మా అందరికీ ఒక పెద్ద దిక్కుగా సూచనలు చేస్తూ అందరికీ మంచి జరిగే విధంగా మీరు తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు యునానిమస్గా ఎన్నుకోబడటానికి సహకరించిన అన్ని ప్రతిపక్ష పార్టీలని మనస్ఫూర్తిగా నేను కూడా అభినందిస్తూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. మీరు శాసనసభ అధిపతిగా అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశారు. ముఖ్యంగా చేనేత వర్గానికి సంబంధించినటువంటి టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు చెప్తున్నట్టుగా ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహించినప్పుడు గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు, మీరు మనం అందరం కూడా ఆనాడు కావూరు సాంబశివరావు గారు కూడా తీసుకొచ్చి ఆ సమస్యల పట్ల మీకు అవగాహన ఉంది. ఈరోజు కూడా ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా సభలో మనందరి ఆకాంక్ష కూడా అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి చేయూతనియాలి, వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే అంశం మీద మీరు కూడా ఆ వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా, వాళ్ళ సమస్యలు తెలిసిన వ్యక్తిగా తప్పకుండా సభ చర్చలో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బలైన వర్గాలకు సంబంధించి కావచ్చు, దళితులు, గిరిజనులు, మైనార్టీలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వాటిని కొద్దిగా సానుకూలతగా చూసి మన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా వాటికి ఎక్కువగా న్యాయం జరిగే విధంగా మీ యొక్క సభా కార్యక్రమాలను ముందుకు సభ్యులందరూ కూడా మార్గదర్శకత్వం చేయాలని ఆకాంక్షిస్తూ, మేము ఎన్ఎస్సీఐ నాయకుడిగా ఈరోజు సభాపతిగా ఎదిగినటువంటి సందర్భంగా ఒక మాజీ ఎన్ఎస్సీఐ నాయకుడిగా మరొక్కసారి వ్యక్తిగతంగా కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, శాసనసభాపతిగా అందరినీ కూడా మా అందరికీ రక్షకుడిగా శాసనసభ లోపల ఒక శాసనసభ్యులు 3వ తెలంగాణ శాసనసభ్యుల గౌరవాన్ని పెంపొందించే విధంగా మీ యొక్క మార్గదర్శకత ఉంటుందని ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీ జూపల్లి కృష్ణారావు గారు. గౌరవ శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా సాన్నిధ్యం, మీ యొక్క పరిచయము, మీ యొక్క ప్రవర్తన, ప్రజల పట్ల మీరు చూసినటువంటి ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి రావడం జరిగింది. అభినందిస్తూ ఈ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఆ లక్ష్య సాధనలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి
ఆదర్శంగా ఉండాలని అమరవీరులు ఆకాంక్షించారో ఆ లక్ష్య సాధనలో ఈ యొక్క శాసనసభ ఔన్నత్యాన్ని పెంచే విధంగా వ్యక్తిగత దూషణలకు వెళ్ళి ఈ ఈ యొక్క సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవానికి భంగం కలగకుండా ఏది ఆలోచన చేసినా ఎవరు మాట్లాడినా వ్యక్తిగతంగా కాకుండా ప్రజలే కేంద్ర బిందువుగా ఆలోచన చేసి ప్రజా సమస్యల పట్ల స్పందించే విధంగా దిశానిర్దేశం చేస్తూ మీకు ఒక గొప్ప పేరు వచ్చే విధంగా గతానికి భిన్నంగా కొన్ని సందర్భాలు జరిగినాయి, కొన్ని సంఘటనలు దానికి భిన్నంగా ఈ యొక్క రాష్ట్ర శాసన ఔన్నత్యం దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మీకు కీర్తి ప్రసిద్ధి తెచ్చే విధంగా ఉండాలని చెప్పిన భగవంతు ప్రార్థిస్తూ మరొకసారి 3వ పర్యాయం ఈ యొక్క శాసనసభ స్పీకర్గా ఎన్నికైన మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారు, ఈరోజు శాసనసభాపతిగా ఎన్నికైనటువంటి శుభ సందర్భంలో మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, భారత స్వాతంత్ర్యం లోపట ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది చాలా పవిత్రమైనటువంటి శాసనసభ. ఇది ఒక దేవాలయం లాంటిది. మీరు కూడా స్వతహాగా మరి పేద వర్గాల నుంచి పెద్ద కుటుంబం, 8 మంది అక్కచెల్లెళ్ళు, అందులో మీరు, మరి ఇది కూడా మీ కుటుంబం లాంటిదే. గౌరవ మా పార్టీ అధ్యక్షుల వారు ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలకడమే కాకుండా, గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎన్నిక చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మరి పార్టీ అధ్యక్షుల వారు, లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్ గారు సంప్రదించినటువంటి శుభ సందర్భంలో యునానిమస్గా మీరు ఎలెక్ట్ అయ్యి ఈ యొక్క సభా సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా ఈ రోజు నుంచి మీకు పార్టీలకు సంబంధం లేదు కాబట్టి అందరి శాసనసభ్యుల హక్కులని, ఎందుకంటే ప్రజలు ఎన్నో ఆకాంక్షలు మమ్మల్ని ప్రతినిధులుగా పంపించినప్పుడు శాసనసభలో మా పట్ల మాకున్నటువంటి అంశాల పట్ల మాట్లాడతారనేటువంటి ఆలోచన, వారి యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ శాసనసభలో అనే విధంగా మరి మన డెమోక్రసీలో ఉంటుంది. కాబట్టి మీకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మా పార్టీ పక్షాన మీకు సంపూర్ణమైనటువంటి సహకారం ఉండడమే కాకుండా, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు శాసనసభ సభాపతిగా మరి ఆ స్థానంలో ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారు. నమస్కారం సార్. 3rd తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం మాలాంటి అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మీ జీవితం కూడా ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం. 2009లో కూడా నేను ఈ అసెంబ్లీలో ఈ సభలో ఉండడం జరిగింది. గత 5 years నుంచి మీరు మేమంతా పక్కపక్కనే ఒకే క్వార్టర్స్లో ఉండి మీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగత జీవితంలో మీ సతీమణి గారు కోల్పోవడం, ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరెంతో నిబ్బరంగా ఉన్నటువంటి తీరు, ఇవన్నీ కూడా చాలా చెలించినటువంటి సందర్భం. ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. అదే కాకుండా ఒక అణగారిన వర్గాల నుంచి, అంచబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎదగాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసినటువంటి వ్యక్తులుగా మీ జీవితం మా అందరికి కూడా ఆదర్శప్రాయం. మీరు ఒదుగుతూ ఎదిగిన తీరు దేశానికి ఒక ఆదర్శవంతం. తప్పకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని సభ యొక్క ఔన్నత్యాన్ని, ముందాతనాన్ని కాపాడతారని భావిస్తూ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను. శ్రీ వి ప్రశాంత్ రెడ్డి గారు.
అధ్యక్ష, మొట్టమొదటిగా తమరు 3వ తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తమరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీ రాజకీయ జీవితం ఎంపీటీసీ నుంచి శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం మీకు ఉన్నది. ఆ వివిధ వ్యవస్థల్లో అన్ని సభల్లో, సమావేశాల్లో సభ్యుల యొక్క హక్కులు ఏ విధంగా కాపాడబడాలనో మీకు ఆ అనుభవం ద్వారా మీకు అన్నీ తెలుసు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. మీరు మృదు స్వభావిగా అందరితో కలుపుగోలుతనంగా ఉంటారని చెప్పి ఒక పేరు ఉంది. మరి వాళ్ళ మా శ్రీనివాస్ యాదవ్ గారు అన్నట్టు ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు అధ్యక్ష. ఈ సభలో మా అందరికీ మీరు తండ్రిలా ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం. మా రెస్క్యూకు మీరే ఉంటారని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అధ్యక్ష, ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లాలంటే ప్రజా సమస్యలు ఈ సభలో ప్రస్తావించబడాలి, వాటి యొక్క పరిష్కారాలు కనుగొనబడాలి. ప్రజల కోసం సభ్యుల యొక్క గలం ఈ సభలో వినబడాలి. మరి దానికోసం మీరు ప్రత్యేకంగా ఇటువైపు ఉన్న ప్రతిపక్ష సభ్యుల యొక్క హక్కుల్ని మీరు కాపాడే విధంగా, మా యొక్క గొంతు వినబడే విధంగా ఈ సభలో మీరు మాకు రెస్క్యూగా ఉండాలని చెప్పి మిమ్మల్ని మేము ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష. మేము పోయిన సభలో అంటే దానికోసం మాకే ఎక్కువ టైం ఇవ్వబడాలి, ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం. పోయిన సభలో మీకు ఎక్కువ టైం, అప్పుడున్న ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇవ్వడానికి నేను ఎల్ఏ మినిస్టర్గా మా నాయకుడు ఆదేశాల మేరకు శాయశక్తుల ప్రయత్నం చేసినాం అధ్యక్ష. నిజంగానే కూడా ఇచ్చినాం అధ్యక్ష. అట్లా మీరు మాకు ఎక్కువ సమయం ఇచ్చి ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించేటట్టుగా. అధ్యక్ష, ఈరోజు ఈ శాసనసభకు 3వ తెలంగాణ శాసనసభకు ఏకగ్రీవంగా మీరు స్పీకర్గా ఎన్నికైన సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి దళిత పక్షపాతి అని నిరూపించుకున్నది. నేను దాదాపుగా ఇది 5వసారి శాసనసభకు ఎన్నిక కావడం. ఆ రోజు యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, మత్సూదనాచారి గారు, ఆ తర్వాత మీ ఆధ్వర్యంలో ఈ సభలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ సభ యొక్క పవిత్రత గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎన్ని ఒకరి మధ్యలో ఒకరు ద్వేషాలు ఉన్నా ఈ సభలోకి వచ్చిన తర్వాత అందరం కూడా ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసమే మాట్లాడాల్సింది. ఈ సభలో ఎన్ని వాదోపవాదాలు జరిగినా, ఎన్ని దూషణలు చేసుకున్నా కూడా ఈ సభ తలుపు దాటంగానే అందరూ కూడా శాసనసభలో ఒక స్నేహిత భావంతో ముందుకెళ్తారు. మరి ఈ శాసనసభ యొక్క పవిత్రత గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఆ రోజు మైసూరారెడ్డి గారు ఈ శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఉన్నాను. ఆయన చైన్ స్మోకర్ అధ్యక్ష. ఆయన ఈ గడప దాటాడంటే స్మోకింగ్ చేసేవాడు, లోపలికి వచ్చినప్పుడు స్మోకింగ్ ఆపేవాడు. మేము మహిళా శాసనసభ్యురాలందరికీ కూడా ఆ రోజు నేదులమల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజలక్ష్మి గారు తినడానికి ఏమైనా తెచ్చేవాళ్ళు. అందరం కలిసి శాసనసభలోనే అవి తినేటప్పుడు అయినా సీరియస్గా మా దగ్గరికి వచ్చి, అమ్మ ఈ సభకు ఒక గౌరవం ఉంది, దీనికి ఒక ప్రతిష్ట ఉంది, సభ లోపల ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయకూడదు, మీరు తినాలనుకుంటే బయటికి వెళ్ళి తినండి అని ఆయన ఆదేశించేవారు అధ్యక్ష. అటువంటి పవిత్రత ఈ శాసనసభకు ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా, మరి అధికార పక్షాలు మాట్లాడినట్టుగా మీరు ఈ సభకు ఒక తండ్రి లాంటి వాళ్ళు. అదేవిధంగా నాలాగా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి, ఎంపీపీ స్థాయి నుంచి ఈరోజు స్పీకర్ స్థానానికి రావడం మామూలు విషయం కాదు అధ్యక్ష. మీరు మీ బాధ్యతలను అందరూ కోరినట్టుగా నిష్పక్షపాతంగా నిర్వహించి ఈ శాసనసభకు ఒక హుందాతనాన్ని ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. మామూలుగా పదవితో కొంతమందికి వన్నె వస్తుంది, కానీ మీ పదవితో మీరు పదవికి వన్నె తెస్తారని మీ వ్యక్తిత్వంతో నేను ఆశిస్తూ,
మీ ద్వారా ఈ శాసనసభ మంచి సాంప్రదాయాలతో మంచి ఆలోచనలతో ముందుకెళ్ళి ప్రజా సమస్యల పరిష్కార దిశగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. శ్రీమతి పద్మావతి రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష ఈరోజు నాకు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినందుకు. ముందుగా మీరు ఎలెక్ట్ అయినందుకు యునానిమస్గా మా తరఫున మరి కోదాడ నియోజకవర్గ ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అధ్యక్ష ఇది నాకైతే పర్సనల్గా ఒక మహిళగా చాలా సంతోషంగా ఉంది. మీరు 8 మంది సిస్టర్స్ మధ్యన మీరు వారిని మంచిగా చూసుకున్నందుకు మరి మా మహిళలు అందరి తరఫున నాకు పర్సనల్గా చాలా సంతోషంగా ఉంది. మా రైట్స్ కూడా మీరు కాపాడతారని పూర్తి నమ్మకం కూడా ఉంది అధ్యక్ష. మరొక్కసారి మీకు నేను నా బెస్ట్ విషెస్ మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ కాళే యాదయ్య గారు. తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు మొట్టమొదట నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు పవిత్ర స్నేహితులం. ఎందుకంటే నేను ఒకటేసారి ఎంపీటీసీలం, ఒకటే నియోజకవర్గం. మరి ఆ రోజు ఇద్దరం కలిసి వికారాబాద్ సీటుకు 4 సార్లు కొట్లాడినాం. ఇద్దరం కూడా 4 సార్లు వికారాబాద్ సీటుకు కొట్లాడినాం. కాలక్రమేణా 2008లో మరి రాజశేఖర రెడ్డి సాబ్ మరి నీకు నాకు నచ్చజెప్పి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ వేయలేకపోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించినటువంటి విషయం గుర్తు చేస్తున్నా. మరి ఎందుకంటే మనం అపూర్వ స్నేహితులం కాబట్టి ఒకటేసారి ఎంపీపీ, ఒకటే నియోజకవర్గంలో వెళ్ళి పక్క మండలాలకు వెళ్ళి ఎంపీపీలుగా ఉండి మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మరి కాలక్రమేణా నాకు చేవెళ్ళ టికెట్ రావడం జరిగింది. మరి మీకు వికారాబాద్లో కూడా 2 సార్లు ముఖ్యమంత్రి గారు కూడా వికారాబాద్ పోతావాలని కూడా అడిగిండాను. మొన్న వికారాబాద్ పోమని కూడా చెప్పిండు. ఆయన కూడా నేను వికారాబాద్ పోను సార్, చేవెళ్ళకి వెళ్ళి ఉంటాను చెప్పి. కాబట్టి ఏది ఏమైనా అందరికంటే ఎక్కువ సంతోషం నాకుంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడు నామినేషన్ నా బైక్ మీద తీసుకుపోయి ట్రాఫిక్లో జామ్ అవుతున్నామని చెప్పేసి బైక్ మీద తీసుకుపోయి నామినేషన్ వేసి ఇచ్చిన సందర్భం. అదేవిధంగా మేడం ప్రచారంలో భాగంగా 2008లో ఒక ఊళ్ళో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే మేడం నన్ను చూపించింది, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్. అలాంటి సందర్భం అంటే ఒక లాస్ట్ ప్రచారం ముగించే సమయం లోపల మరి ఆ ఊరికి రాలేని పరిస్థితిలో వేరే మండలాలు ఉంటే అక్కడ నన్ను చూపించిన సందర్భం ఉంది. కాబట్టి అందుకే మనం అపూర్వ స్నేహితులం అని చెప్తున్నా. మరి అదేవిధంగా అపూర్వ సోదరులం. మీరు సభ్యులందరినీ కూడా గౌరవ మర్యాదలు మరి వాళ్ళ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా మరి ఒక దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఇలా తెలంగాణ రాష్ట్రం స్పీకర్ స్థానం పవిత్రమైంది, అసెంబ్లీ పవిత్రమైంది. కాబట్టి అత్యున్నత స్థానంలో మీరు ఉన్నందుకు, మిమ్మల్ని ఎంపిక చేసినందుకు, మరి భగవంతుని కృప వల్ల మేము ఎంపిక అయినందుకు మాకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేమందరం కూడా మీకు మరి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సభ్యుల హక్కులను కాలరాయకుండా మా యొక్క ధ్వనిని వినిపించేటట్టు మాకు అవకాశాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుతూ
మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన మూడవసారి జరిగిన ఎన్నికల్లో మీరు స్పీకర్గా ఎన్నిక కావడము చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే మేము ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక పొజిషన్లో ఉంటారు అనుకున్నాం. చాలా కష్టపడి పైకి వచ్చిన మీరు అంతకంటే ఇంకా పెద్ద స్థానంలో గౌరవప్రదమైన స్థానం వచ్చేసరికి ఇంకా చాలా ఆనందం కలిగింది. సంతోషకరమైన వార్త. మేమందరం అనుకునేది మా మధ్యన ఉండి స్నేహితుల్లాగా చాలా దగ్గరగా ఉన్న మీరు స్పీకర్ అధ్యక్ష స్థానంలో కూర్చుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా మాట్లాడినప్పుడు వాళ్ళకి సమయం ఇవ్వాలని కోరుతున్నప్పుడు గత శాసనసభలో నేను కూడా 3.5 సంవత్సరాలు పనిచేసిన అధ్యక్ష. అప్పుడు సభ్యుల సంఖ్య ప్రమాణంగా తీసుకొని నిమిషానికి లెక్క పెట్టుకుంటూ మాటకు అడుగడుగున మాకు అడ్డంకులు ఉండేది అధ్యక్ష. కానీ అలా చేయమని నేను ఇప్పుడు చెప్పట్లేదు అధ్యక్ష. సంఖ్యాపరంగా కాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష సభ్యులకు తగిన సమయం ఇవ్వాలని, అధికారపక్షమైన ప్రతిపక్షమైన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆశలతో పెట్టుకున్న ప్రజల సమస్యలు కానీ మాట్లాడే అవకాశం మీరందరికీ కూడా కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ, ఒక విధంగా చెప్పాలంటే గతంలో జరిగిన చేదు అనుభవాలను నేను చెప్పదలుచుకోలేదు. కానీ సభ్యులందరికీ కూడా అధికార పక్ష సభ్యుల పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం. మీరు ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మన స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ సజావుగా సాగేందుకు మా అందరి సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ మీకు మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ దిగ్విజయంగా 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఈ రాష్ట్ర సమస్యల మీద అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ ఆది శ్రీనివాస్ గారు. ముందుగా శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు 3వ తెలంగాణ శాసనసభకు స్పీకర్గా ఎంపికైనందుకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా వేమన నియోజకవర్గ ప్రజల వైపు నుంచి కూడా మీకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సభానాయకులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో మీ గురించి అంటే కుటుంబ పరిస్థితి 8 మంది సోదరిమణుల మధ్యలో మీరు అటు కుటుంబాన్ని సమన్వయపరుస్తూ ముందుకు ఏ విధంగా అయితే సాగారో మీపై ఒక నమ్మకం ఈ శాసనసభను కూడా అదేవిధంగా నడిపిస్తారనే ఒక నమ్మకాన్ని వారు వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని అంటే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాతావరణంలో గ్రామీణ వాతావరణంలో కుటుంబాన్ని నడపడం మరి అందులో మీరు సక్సెస్ అయినట్టుగా ఈ శాసనసభలో కూడా నడపడం సక్సెస్ కావాలి సందర్భంగా నేను కోరుతూ మీ చరిత్ర అంటే ఎన్ఎస్ఐ లీడర్ మేము కూడా విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ఉన్నాం. ఎంపీటీసీగా మేము కూడా ఎంపీటీసీగా ఎంపీపీగా జెడ్పీటీసీగా అంటే మీకు స్థానిక సంస్థలో అపార అనుభవం ఉంది. 3 సార్లు శాసనసభ్యుడిగా కూడా ఎంపిక కాబట్టి శాసనసభ యొక్క విలువలు తెలిసిన వారిగా మీకు ఈ అవకాశం రావడం మరి మేము అభినందిస్తూ ఈ అవకాశాన్ని ఈ 3వ శాసనసభను ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్చల్లో మరి సఫలమై రాష్ట్ర అభివృద్ధి పథంలో పోవడానికి మీ నాయకత్వ సభలో చర్చలు సఫలం కావాలని సందర్భం కోరుతూ మొదటిసారి ఎంపిక కాబడినటువంటి శాసనసభ్యులు కూడా ఈ సభలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయాన్ని కొత్తగా ఎంపిక కాబడిన శాసనసభ్యులు కూడా మీరు అవకాశం ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కారం చేయ దిశలో వారికి చక్కటి మార్గదర్శకులుగా ఉంటారని చెప్పినట్టు ఉండాలని చెప్పిన సందర్భంగా మేము మా శాసనసభ్యుల వైపు నుంచి కూడా మరి మీకు కోరుతూ మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తా ఉన్నాను. నమస్కారం. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. అధ్యక్ష, మొదటగా 3వ శాసనసభకి
సభాపతిగా ఆయన మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఎన్ఎస్యూ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, మరి అనేక కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు తీసుకుంటూ ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, మరి ఈరోజు సభాపతి కావడం చాలా సంతోషం. మీకు మాకు ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధం ఉంది. వ్యక్తిగతంగా మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, స్నేహశీలి, మృదు స్వభావి. నాకు చిన్ననాటి నుంచి మీరు తెలుసు. నేను మొట్టమొదటిగా స్పీకర్ స్థానంలో మా దివంగత నాయకులు శ్రీపాదరావు గారిని అతి దగ్గర కుటుంబ సభ్యుడిగా చూసాం. తర్వాత ఈరోజు మీరు అంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ స్పీకర్గా కావడం చాలా సంతోషంగా ఉంది. దానికంటే ముఖ్యంగా మనకున్న సంబంధం పార్టీయే కాకుండా దివంగత నాయకులు శ్రీ జి వెంకటస్వామి గారు, వారితో పాటు మీరు మా పార్లమెంట్లో అనేక ప్రాంతాల్లో వారితో తిరుగుతూ మా అందరినీ సమన్వయపరుస్తూ మా కాన్స్టిట్యున్సీలో చాలామంది సుపరిచితులు చిన్ననాటి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ కూడా ఆ రోజు మీ చిన్ననాటి నుంచి కూడా నాకు మీరు చాలా సీనియర్గా నాకు దగ్గరగా ఉండేవాళ్ళు. తమ్ముడిగా రాజు అని పిలిచేటువంటి సంబంధం ఉంది మనకు. నిజంగా ఈరోజు మేము మొట్టమొదటిసారిగా మాకు ఈరోజు శాసనసభ్యుడిగా అవకాశం వచ్చింది. భవిష్యత్తులో మరి ఈరోజు మీరు ఏకగ్రీవంగా అన్ని మరి ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మిమ్మల్ని ఏకగ్రీవం చేసినందుకు వారికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అందరికి కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మా ప్రాంత సమస్యలపై మాట్లాడడానికి మరి అవకాశం ఇస్తూ అందరినీ సమన్వయపరుస్తూ గతంలో ఉన్నటువంటి సభాపతులకి మించి మంచి పేరు తీసుకొచ్చుకొని ఈ రాష్ట్రంలో ఒక గొప్ప స్పీకర్గా మీ పేరు నిరంతరం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శ్రీ దానం నాగేందర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొట్టమొదటిగా 3వ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 3వ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు మిమ్మల్ని ప్రతిపాదించినటువంటి పార్టీలందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నగారుల కుటుంబంలో జన్మించినటువంటి మీరు ఒక రైతు కుటుంబం ద్వారా ఎంపీటీసీగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఒడదొడుపులను ఎదుర్కొని ఒక పక్కన కుటుంబ బాధ్యతని, ఒక పక్కన ప్రజా సమస్యల్ని సమన్వయం చేసుకుంటూ ఈరోజు మీరు ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క శాసనసభకు శాసనసభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం నిజంగా అదృష్టంగా, ఈ యొక్క సభ యొక్క సభ్యుల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా మనం కూడా మంత్రిగా కలిసి పనిచేశాం, యువజన కాంగ్రెస్లో ఎన్ఎస్యూఏలో కలిసి పనిచేశాం. మరి ఈరోజు మా మరి మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడైతే ఇక్కడ నుంచి ప్రతిపాదన వచ్చిందో, మీ పేరు వచ్చినప్పుడు ఇనానిమస్గా అందరూ సహకరించాలని మా తరఫున, మా పార్టీ తరఫున మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు దానికి ప్రోత్సహించి మీకు సహకరించడం జరిగింది. ఇప్పుడే మీ సహచార మిత్రులు చెప్పారు, యాదయ్య గారు అపూర్వ సోదరులు కూడా మహాత్మా గాంధీ గారు కూడా ఇటే చూస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కువ ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే ప్రజా సమస్యల మీద ఎక్కువ మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో ప్రజా సమస్యల మీదే ఎక్కువ మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీనికి మళ్ళా మనము లేనిపోని వాదనలకు పోయి ప్రజా సమస్యల్ని ప్రక్కదో పట్టే విధంగా మనం ప్రవర్తించకుండా సహకరించాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా దళిత కుటుంబాలకి నిజంగా గతంలో బట్టి విక్రమ గారు ఇక్కడ ఉప సభాపతిగా పనిచేశారు. దాని తర్వాత 3వ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు సభాపతిగా కావడం దళిత వర్గాలకే గర్వకారణమని వారందరి తరఫున, మా నియోజకవర్గం ప్రజల తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు చేపట్టినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహించే విధంగా భగవంతుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలని, మీరు మొన్ననే మీ సతీమణిని కోల్పోయిన తర్వాత
మరి మీకు ఇంకా బాధ్యతలు ఇప్పుడు పెరిగాయి, కుటుంబ బాధ్యతలు పెరిగాయి. ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి కుటుంబ బాధ్యతలు కూడా మీ మీద ఉంది కాబట్టి ఈ రెండు కూడా సమన్వయం చేసుకుంటూ అందరికీ సరైనటువంటి అవకాశం ఇచ్చి ఈ సభ గౌరవాన్ని కాపాడడానికి మా వంతు బాధ్యతగా మేము తప్పకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అదేవిధంగా మరోసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మణ్ కుమార్ గారు. అధ్యక్ష, 3వ శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ దళిత వర్గం అంతా కూడా తెలంగాణ 3వ శాసనసభ ఈరోజు ఒక దళిత వర్గం చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఎంపీటీసీ నుంచి ఎంపీపీగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఒక ఉన్నతమైన పదవులు వచ్చి ఈరోజు ఉన్నతమైన పదవులు ఉన్నటువంటి స్పీకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొదటిసారి అయినటువంటి మాకు మా ప్రాంతానికి సంబంధించిన ధర్మపురి నియోజకవర్గాన్ని కానీ ఆ ప్రాంత ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబము మా కుటుంబానికి మా తండ్రి గారికి చాలా అత్యంత ఆత్మ కుటుంబము. మరి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు దళితులు కానీ బలహీన వర్గాలు కానీ తెలంగాణ రాష్ట్రం పోరాటం విషయంలో ఆత్మహత్య చేసుకున్న విషయంలో మరి ఈరోజు ఈ శాసనసభ స్పీకర్గా అత్యంత ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వివిధ రాజకీయ శాసనసభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. శ్రీ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, చాలా సంతోషంగా ఉంది. వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వికారాబాద్ నియోజకవర్గం నుంచి 3వ శాసనసభ స్పీకర్గా మీకు ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీతో కలిసి నేను పరిగి నియోజకవర్గ శాసనసభ్యుడిగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మనం ఎన్నో పోరాటాలు ఈ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు కూడా మనం చేయడం లోపల భాగస్వామ్యమై ఎన్నో ఉద్యమాలు మన జిల్లాలో చేసినాం. అది జోనల్ వ్యవస్థ జోగులాంబ జోన్లో కలిపితే దానికి వ్యతిరేకంగా ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు రద్దు చేసినప్పుడు ఈ విధంగా ఎన్నో ఉద్యమాల్లో మీతో కలిసి పనిచేయడం అనేది ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. తప్పకుండా మీరు ఇంకా భవిష్యత్తు లోపల ఇంకా మంచి పదవులు రావాలని చెప్పి అదేవిధంగా నేను ఎప్పుడూ మర్చిపోలేని విషయం ఏంటంటే మీ సతీమణి కరోనా సమయంలో మనం చాలా సేవలు అందించినాం. అలాంటి సందర్భంలో తను చనిపోయినప్పుడు కూడా చాలా బాధలో ఉండి పిల్లలు చిన్నవాళ్ళు ఉండి ఇంకా అప్పుడప్పుడే వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళు బాబు అయితే స్కూల్ చదువుతున్నాడు, పాప పెళ్ళి అయింది, పెళ్ళికి వదినమ్మ ఉన్నది కానీ తర్వాత కొన్ని రోజులకే చనిపోయింది. ఆ బాధ ఎప్పుడు ఆలోచన చేసినా సరే భగవంతుడు ఎవరికి కూడా అట్లాంటి బాధలు కలిగించొద్దని చెప్పి అనిపిస్తుంది. అట్లాంటి బాధల ఉండి కూడా మీకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. శ్రీ మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష, చాలా సంతోషం. మా తాండూరు నియోజకవర్గంలో పుట్టి ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి స్థానం అధ్యక్ష స్థానం మీరు తీసుకోవడం, తెలంగాణలో 3వ శాసనసభ అధ్యక్షునిగా అందరూ కూడా యునానిమస్గా ఎన్నుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మీరందరూ కూడా ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఒక ఎంపీటీసీగా ఒక ఎంపీపీగా ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఒక మంచి అత్యున్నతమైనటువంటి స్థానం పొంది అందరి మన్ననలు పొంది ఈ స్థానాన్ని కూడా మీరు అందరి మన్ననలు పొందుతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అధ్యక్ష ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. శ్రీ జి వివేక్ వెంకటస్వామి గారు. అధ్యక్ష, కంగ్రాచులేషన్స్. యునానిమస్గా స్పీకర్ అయినందుకు. అందరు చెప్పినట్టు కష్టపడి పైకి వచ్చినాం. మా కజన్ బ్రదర్ బామ్మర్దివి చాలాసార్లు అనేకమైన సార్లు కలవడం జరిగింది. మీరు
మంచిగా స్పీకర్గా పనిచేసి ఒక మంచి పేరు సంపాదించుకొని తెలంగాణలో మంచి బెస్ట్ స్పీకర్గా పేరు సంపాదించుకోవాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. శ్రీ కడియం శ్రీహరి గారు. అధ్యక్ష, ముందుగా తెలంగాణ 3వ శాసనసభకు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మీకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మీ యొక్క బయోడేటా చూస్తే అంచెలంచెలుగా రాజకీయంగా మీరు ఏ రకంగా ఎదిగి వచ్చారు. పేద దళిత కుటుంబంలో పుట్టి అనేక సామాజికపరమైన ఆర్థికపరమైన అవమానాలను అవస్థలను ఇబ్బందులను ఎదుర్కొని వాటన్నిటిని కూడా అధిగమించి ఈ స్థాయికి మీకు రావడం అంటే కొత్తగా వచ్చే రాజకీయ నాయకులందరికీ కూడా మీరు ఒక ఆదర్శం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. గతంలో కూడా దళిత జాతుల నుంచి చాలామంది ఆ స్థానానికి వచ్చారు. గతంలో ప్రతిభా భారతి గారు పనిచేశారు. గతంలో బాలయోగి గారిని కూడా మనం చూసాం. బాలయోగి గారు కూడా లోక్సభ స్పీకర్గా పనిచేశారు. దళిత జాతిలోకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సమర్థతను పరిపాలనా దక్షతను ప్రూవ్ చేసుకుంటారనటానికి బాలయోగి గారు ప్రతిభా భారతి గారు కూడా ఒక నిదర్శనం అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆ స్థాయిలో మీరు కూడా ఈ శాసనసభ స్పీకర్గా ఈ సమర్థవంతంగా ఈ సభను నడిపి సభ్యులందరికీ కూడా సమాన అవకాశాలను కల్పిస్తూ ప్రజా సమస్యలపైన ఫలితాన్నిచ్చే చర్చలు జరిగే విధంగా తోడ్పడతారని నేను భావిస్తున్నాను. ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవం మీకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు మీకు తెలుసు. గ్రామీణ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చారు మీరు. సామాజికంగా వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు మీరు. మీకంటే సమస్యలు తెలిసిన వాళ్ళు ఇంకే వేరెవరు ఉంటారని నేను అనుకోను. కాబట్టి ఆ వెనుకబడిన ప్రాంతాల యొక్క వెనుకబడిన వర్గాల యొక్క సమస్యలు చర్చకు వచ్చినప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సమయం ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా మీరు సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మరొకసారి మీకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, ఆ రోజు ఉద్యమకారుల్లో ఒక ప్రగాఢమైన వాంఛ ఉండేది. దళిత వర్గానికి చెందిన వాళ్ళు అత్యున్నత స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం వస్తే ఉండాలని చెప్పి కోరుకున్న లక్షలాది మందిలో నేను కూడా ఒకరిని. ఈరోజు తెలంగాణ దశను దిశను నిర్ధారించే ఈ శాసనసభకు అధిపతిగా మీరు ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మా మనసు గర్వంతో పొంగిపోతూ ఉంది. గతంలో వేరే రాజకీయ కారణాలతోటి ఆ ఆకాంక్ష నెరవేరకున్నా ఈరోజు మా సోనియా గాంధీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అందరి చొరవతోటి ఆ అత్యున్నత స్థానాన్ని మీరు అధిరోహించినందుకు ఖచ్చితంగా తెలంగాణ వాదులందరిలో కూడా ఒక రకమైన ఉద్వేగం ఉంది, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, మీరు సామాన్య కుటుంబం నుంచి వచ్చిండ్రు. ఈతి బాధలు తెలుసు, ఉమ్మడి కుటుంబ బాధలు తెలుసు, కలహాల కాపురాలు ఉంటాయి, ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సహనం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ శాసనసభలో గతంలో భిన్నంగా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి ఈ సభ నడపాలని చెప్పి అందరూ పెద్దలు కోరుకుంటా ఉన్నారు. అదే కోరికతోటి, అదే ఆశతోటి ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు. ప్రతిపక్షానికి సముచిత వాయిస్ కల్పించాలి, అధికార పక్షానికి వాయిస్ కల్పించాలి, ప్రజా సమస్యలకు ఈ శాసనసభ వేదిక కావాలి. ప్రజలు చాలా గొప్ప ఆశలతోటి ఈరోజు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఒక మార్పు కోసం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఆ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశయాలను మీరు తీరుస్తారన్న గట్టి నమ్మకం ఉంది. అందుకే మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. శ్రీ బీర్లా ఐలయ్య గారు. నమస్కారం అధ్యక్ష. ఈరోజు 3వ తెలంగాణ శాసనసభకు ఏకగ్రీవంగా అధ్యక్షత వహించినటువంటి
అధ్యక్షులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక బడుగు బలైన వర్గాల నుంచి వచ్చే క్రమశిక్షణకు మారుపేరుగా ఒక ఎన్ఎస్సిఐ యువ నాయకుడిగా యూత్ అధ్యక్షుడిగా ఈ సభకు 3వ అధ్యక్షుడు రావడం చాలా గర్వకారణం. మీకు మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మా యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ సభను 5 సంవత్సరాలు తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను ఈ 4 కోట్ల ప్రజలకు గడప గడపకు చేరేందుకు ఏదైతే మనల్ని నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఖచ్చితంగా బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తూ మా కొత్తగా ఎన్నికైన వారికి కూడా మా సమస్యల పట్ల మీకు చెప్పుకునే అవకాశం కల్పించే అవకాశం ఇవ్వాల్సిందిగా ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి వచ్చినటువంటి మీ అందరికీ మీకు కల్పించినటువంటి ప్రతిపక్షాలకు అధికార పక్షాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. 3వ సభ అధ్యక్షునిగా ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మీ అందరికీ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. థర్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 3వ అధ్యక్షునిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇది ప్రజా సమస్యలకు వేదిక. ఈ ప్రజా సమస్యలు అర్థవంతంగా జరిగేటట్టు గత స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఈ హౌస్ని చాలా బాగా నడిపించిన వాళ్ళందరినీ కూడా మీరు ఒకసారి చూసి పోయినటువంటి ఇంతకుముందే సభ్యులు చెప్పినారు, ప్రతిభా భారతి గారు కావచ్చు, లేకపోతే సురేష్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా చాలా బాగా హౌస్ని నడిపించినటువంటి వ్యక్తులు, మనకు మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తులు. మరి మీరు ఒక దళిత కుటుంబం నుండి వచ్చినవారు, దళిత సమస్యలను చూసినవారు, మరి ఇక్కడ దళిత సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా చర్చలో భాగంగా అవకాశం కల్పించాలని, దళితుల పట్ల చర్చ జరిగేటప్పుడు ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించే విధంగా చర్చ జరిగేటప్పుడు మీరు చర్చను అర్థవంతంగా ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రేకుల భూపతి రెడ్డి గారు. అధ్యక్ష, ముందుగా మీకు నమస్కారాలు. ఈ 3వ శాసనసభకు ఎన్నికైనటువంటి వినమ్రమైనటువంటి మీకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మీరు ఒక అట్టడిగిన వర్గం నుండి, గ్రామీణ ప్రాంతం నుండి, మామూలు సామాన్య కుటుంబం నుండి ఇవాళ ఒక ఎంపీటీసీ ఎన్ఎస్సిఐ నుండి ఎంపీటీసీ సభ్యుడిగా, మరి ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, మరి మంత్రిగా పనిచేసినటువంటి మీ అనుభవం తప్పకుండా ఈ శాసనసభను సక్రమంగా అన్ని విధాలుగా, ముఖ్యంగా దళిత పీడిత వర్గాలు, గిరిజనులకు కానీ, మైనారిటీస్ కానీ, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ సమస్యల మీద సమర్థవంతమైన చర్చ మీ ద్వారా జరుగుతుందని చెప్పి భావిస్తూ, ఎందుకంటే మనకు వచ్చింది ఇప్పుడు ప్రజల తెలంగాణ. సో ప్రజల పక్షాన మా అందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇస్తారని, అదేవిధంగా మీ ద్వారా ఈ సభ యొక్క హుందాతనం కానీ మరి పెరుగుతుందని చెప్పి భావిస్తూ, తప్పకుండా ఈ సభ ద్వారా ప్రజల సమస్యలను మనం తీర్చడానికి మీ ద్వారా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి మీకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. శ్రీ మందుల సామ్యుల్ గారు. గౌరవనీయులు, తెలంగాణ 3వ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన మీకు మా తుంగతుర్తి పోరుబిడ్డల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు నాకు మీతోని ఉన్న సాన్నిధ్యం దాదాపు 20 ఏళ్ళ బంధం కనుక మీరు ఆ స్థానంలో ఉంటే నేను ఈ స్థానంలో ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాను. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజల పక్షాన కొట్లాడి 22 ఏళ్ళు పోరాటంలో ఉన్నా. తర్వాత ముందుగా నేను అభినందిస్తూ ఉన్నాను.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రసాద్ గారిని, గడ్డం ప్రసాద్ గారిని శాసనసభ స్పీకర్గా నిర్ణయించడమే సామాజికంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించిన విధానం. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు ఏకగ్రీవంగా శాసనసభ స్పీకర్గా సహకరించిన అందరికీ, అన్ని పార్టీల నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శాసనసభ స్పీకర్గా తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసు, రైతుల సమస్యలు తెలుసు, అన్నీ తెలిసిన శాసనసభ పక్ష నాయకులుగా, శాసనసభ స్పీకర్గా మీరు ఆ స్థానానికి గౌరవాన్ని, ఉన్నత విలువలు తీసుకొచ్చి ఈ సభను గౌరవంగా నడిపిస్తారని నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వేముల వీరేశం గారు. ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మూడో శాసనసభకు ఒక బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి మీరు ఎన్నిక కావటం నిజంగా సమాజం మొత్తం గర్వపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంటేనే ఒక విధమైనటువంటి భావం ఉన్నటువంటి ఈ సమాజంలో గౌరవ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆ స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టడం ద్వారా, ఆ స్థానంలో మిమ్మల్ని నిలపడం ద్వారా తెలంగాణ సమాజంలో ఉండేటువంటి దళిత జాతికి ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఎంపిక పట్ల, మిమ్మల్ని ఎంపిక చేసినటువంటి విధానం, మీరు 1964లో జన్మించి అనేక కష్టాల్లో, అనేక బాధల్లో నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా, విద్యార్థి దశలో, యువజన దశలో మీరు సమాజాన్ని పరిపరి విధాలుగా చూసినటువంటి వ్యక్తిగా, పెద్దలు వెంకటస్వామి గారితో మీకున్న సాన్నిహిత్యం, వారి యొక్క అనుభవం కూడా మీరు చూసినటువంటి వ్యక్తిగా మీకు ఆ స్థానం ఇవ్వటమే సమాజానికి మేలు జరుగుద్ది. ఈ శాసనసభలో ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాలన్నా, ఒక మంచి నిర్ణయాలు జరగాలన్నా మీలాంటి వ్యక్తి ఆ స్థానంలో ఉండటమే సముచితమని చెప్పేసి భావించి మీకు ఆ స్థానం ఇచ్చినందుకు మీ ఎంపికను అన్ని పక్షాలు కూడా స్వాగతించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేదవాడి కష్టాలు తీర్చేటువంటి శాసనసభగా ఈ శాసనసభ మనుగడ కొనసాగుద్దని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి పేదవాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటువంటి దశగా గౌరవ పెద్దలు మీరు ఆ బాధ్యతను తీసుకొని పేదవాడి బతుకు గురించి, పేదవాడి మెతుకు గురించి, పేదవాడి జీవితం గురించి చర్చ జరిగేటువంటి విధంగా ఈ శాసనసభను మీరు నడపాలని, నడుపుతారని, ప్రజల యొక్క ఆకాంక్ష చాలా గొప్పగా ఈ సభను గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడుపుద్దని ప్రజలు భావిస్తారు అధ్యక్ష. ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా, ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ సభను మీరు నడుపుతారనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో మెండుగా ఉన్నది. ఆ విధంగా మీరు నడపాలని, మీకు భగవంతుడు మంచి శక్తిని, ఆయుష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. డాక్టర్ వంశీకృష్ణ గారు. అధ్యక్ష, మీరు ఈ తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నికైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీపీగా,
మరి మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను హౌస్లో ఉన్నాను 2004 నుంచి 2009 వరకు. మీరు అన్ని విషయాలు తెచ్చిన వ్యక్తిగా, అన్నిటికి మించి ఒక పెద్ద కుటుంబాన్ని నడిపి ఆ కుటుంబ బాధ్యతలు అనేవి ఏ రకంగా ఉంటామని తెలిసిన వ్యక్తిగా, అదేవిధంగా ఈ శాసనసభలో ప్రతి శాసనసభ్యుని హక్కులను కాపాడే విధంగా, మరి అదేవిధంగా మన ఈ శాసనసభ ఔన్నత్యాన్ని పెంపొందిస్తూ శాసనసభ సభ్యులను హక్కులను కాపాడుతూ మంచి చర్చ, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి చర్చ జరిగే విధంగా, అంటే పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం ఏ రకంగా ఉంటుందని చాటి చెప్పే విధంగా మీ ఎన్నిక కాబడ్డది. మరి మీ ఎన్నికలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ప్రతిపక్ష శాసనసభ్యులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు రాబోయే తరాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి స్పీకర్గా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మీకు ఆయుష్ ఆరోగ్యం ఆ భగవంతుని వాళ్ళని కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ శంకర్ గారు. ఈరోజు చాలా సంతోషం అన్న, సభాధ్యక్షులుగా ఒక వివాదరహితుడు, మృదు స్వభావి, అందరు మెచ్చిన నాయకుడిని అందరు సహకరించి సభాపతిగా ఎన్నుకోబడ్డ మీకు షాద్నా నియోజకవర్గం తరపున మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సభా మర్యాదలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మేధావులు గమనిస్తూ ఉన్నారు, కళాకారులు చూస్తూ ఉన్నారు. ఏదైతే హుందాతనంగా ప్రతి ఒక్కరం మెలగాలని చెప్పి ఆ విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి సభను సభావుగా నడిపిస్తారని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి మొట్టమొదటిగా మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. సభా నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యులు మరియు ఇతర పార్టీల సభ్యులందరికీ నన్ను 3వ శాసనసభకు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాపై విశ్వాసం ఉంచి నన్ను ఈ పదవికి ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించబడే ఈ శాసనసభలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించే విధంగా, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేలా చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఈ సభలో అనేక మంది అనుభవజ్ఞులైన సీనియర్ సభ్యులతో పాటు దాదాపు 57 మంది కొత్తగా ఎన్నికైన సభ్యులు ఉన్నారు. వీరిలో ఉన్నత విద్యావంతులు, సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రజలే కేంద్రంగా జరిగే చర్చలలో వారంతా చురుగ్గా పాల్గొని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు చేస్తారని ఆశిస్తున్నాను. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభాపతి స్థానము అత్యంత కీలకమైనది కాదు, అత్యంత సంక్లిష్టమైనది అని కూడా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు కాలమాన పరిస్థితులను అనుగుణంగా ప్రజలకు అవసరమైన చట్టాలను తయారు చేయడంలో సభ్యులను కార్యోముఖులను చేసి అటు సమాజానికి ఇటు సభకు సారథిగా వ్యవహరించవలసిన గురుతర బాధ్యత సభాపతిపై ఉంటుందనడంలో ఎటువంటి సందేహము లేదు. సభాపతిగా ఎన్నికైన నేను పార్టీలకు అతీతంగా నిష్పాక్షితంగా వ్యవహరిస్తూ సభ్యులందరికీ సభలో వారి వారి పార్టీల సంఖ్యా బలానికి అనుగుణంగా సమయం కేటాయిస్తూ అందరికీ ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను.
ఎక్కడైతే చట్టసభలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఫలప్రదమైన చర్చలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయో అట్టి సమాజాలు ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉంటాయని చరిత్ర చెప్తుంది. కాబట్టి మనమంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆ దశలో పయనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భావిస్తున్నాను. తెలంగాణ శాసనసభ దేశంలోని అన్ని చట్టసభలకు ఒక రోల్ మోడల్గా ఉందనే విషయము మీ అందరికీ తెలుసు. ఆ గౌరవం మరింత ఇమిడించే విధంగా సభలో మన వ్యవహార శైలి ఉండాలని, ఆ మేరకు గౌరవ సభ్యులంతా తమ వంతు తోడ్పాటు అందించాలని కోరుతున్నాను. సభాపతిగా మీరు అప్పగించిన ఈ బాధ్యతను రాజ్యాంగబద్ధంగా నిర్వహించడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని, నా కర్తవ్య నిర్వహణలో ఆ మేరకు మీరంతా తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభా కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని, కనుక సంబంధిత పత్రికా ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు నాకు శుభాభివందనలు తెలియజేస్తూ నా గురించి మంచి మాటలు చెప్పిన మీకందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Now I request the secretary to once again call the names of the members for taking oath who have not taken the oath. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, శ్రీ అల్లేటి మహేశ్వరరెడ్డి గారు, పేరెడ్డి మహేశ్వరరెడ్డి అని నేను శాసనసభ సభ్యుడిని ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన ఏలేటి మహేశ్వరరెడ్డి అని నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తారని, సభా మర్యాదలను పాటిస్తారని, సాంప్రదాయాలను గౌరవిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు, శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు, ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో
నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు. పైడి రాకేష్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన పైడి రాకేష్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పాయల్ శంకర్ గారు. పాయల్ శంకర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడనైన పాయల్ శంకర్ అనే నేను సభా నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రామారావు పవార్ గారు. मैं पवार रामाराव पटेल विधानसभा के लिए सदस्य निर्वाचित हुआ हूं। ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत के प्रभुत्व और अखंडता क्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का शुद्ध अंतःकरण के साथ श्रद्धापूर्वक निर्वहन करूंगा। मैं तेलंगाना विधानसभा का सदस्य पवार रामाराव पाटिल ईश्वर की शपथ लेता हूं कि सभा के नियमों के मर्यादों का तथा शिष्टाचार का विधिवंत शुद्ध अंतःकरण के साथ आदरपूर्वक पालन करूंगा।
శ్రీ టి రాజాసింగ్ గారు. मैं टी राजा सिंह विधानसभा के लिए सदस्य निर्वाचित हुआ हूँ। सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का शुद्ध अंतर्करण के साथ श्रद्धापूर्वक निर्वहन करूँगा। मैं तेलंगाना विधानसभा का सदस्य टी राजा सिंह सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि सभा के नियमों, मर्यादाओं तथा शिष्टाचार का विधिवत शुद्ध अंतर्करण से आदरपूर्वक पालन करूंगा। भारत माता की जय। I am to announce to the House that the Honorable Governor of Telangana will address a joint session comprising the members of Telangana Legislative Assembly and Telangana Legislative Council at 11:30 a.m. on Friday, the 15th December 2023 in the Assembly Hall. All members are requested to attend the same. The House is urged to meet again at 11:30 a.m. on Friday, the 15th December 2023.